ఎస్ఆర్ఎస్ టీంని విమర్శించాలని కాదు కానీ హైదరాబాద్ టీం ఎంత దారుణంగా ఆడుతుందంటే ఇప్పుడు 3 మ్యాచెస్ నుంచి ఈ రోజు కూడా అసలు మరీ 4 ఓవర్స్కి 3 వికెట్స్ అయింది. అసలు ఏం అర్థమైతలేదు వీళ్ళ బ్యాటింగ్ చూస్తే. ఇంకా మ్యాచ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు రైట్ నౌ స్కోర్ వచ్చేసి 114 రన్స్ ఫర్ 8 వికెట్స్, అది కూడా 15 ఓవర్స్కి. ఏదో టీంని జడ్జ్ చేయాలి, వాళ్ళు బాగా ఆడినప్పుడు మనం తిట్టాలి, మంచిగా ఆడినప్పుడు ఫుల్ మెచ్చుకోవాలని కాదు. హైదరాబాద్ టీం నిజంగా ఆలోచించాలి. ఎందుకంటే ఓపెనింగ్ అసలు ఇది సెకండ్ మ్యాచ్ లైన్గా వికెట్లు పడిపోవడం. ఆల్రెడీ హైదరాబాద్ టీంకి ఆల్ ఓవర్ ఇండియా హై పిచ్ కూర్చున్నారు అనమాట. వీళ్ళు ఇంకా 300 రన్స్, 350 రన్స్, 400 రన్స్ కొట్టినా కొడతారని. అట్లీస్ట్ బౌలింగ్ లైనప్ అన్నా చేంజ్ చేయాలి. డగౌట్లో అంతమంది బౌలర్స్ ఉన్నారు, మళ్ళీ సేమ్ బౌలర్స్ని యూజ్ చేయడం అంటే అదొక మైనస్ పాయింట్ అనే చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీంకి. నేను చెప్పేది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. హైదరాబాద్ టీము ఓపెనింగ్ పేరు చేంజ్ చేయాలి. ఎట్లా అంటే ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేయాలి. 1 డౌన్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ 2 డౌన్ హెడ్ వస్తే బెటర్. కనీసం అట్లీస్ట్ మ్యాచెస్ విన్నింగ్ స్ట్రీక్లోకి వచ్చేంత వరకు అయినా వీళ్ళు ఇట్లా ఇది కంటిన్యూ అయితే బెటర్. ఎందుకంటే 2 డౌన్ హెడ్ వచ్చింది అనుకో, ఇంకా 3rd డౌన్ మనకి క్లాసన్ రావచ్చు, లేదా అనికేత్ వర్మ రావచ్చు. ఇంకా వీళ్ళు షఫల్ అవుతారు అనమాట. ఒక 5 to 6 వికెట్స్ వరకు ఇంకా వీళ్ళే ఉంటారు. సో అట్లయితే ఏంటంటే మ్యాచ్ని కవర్ చేయడానికి చాలా బెటర్ ఉంటుంది. ఇప్పుడు మన టీం ఉన్న సిచ్యువేషన్కి పెద్ద పెద్ద స్కోర్లు ఏమో అవసరం లేదు, జస్ట్ మ్యాచెస్ గెలిస్తే చాలు. వన్స్ అగైన్ ఎస్ఆర్హెచ్ టీంకి నో హేట్, కానీ ఏంటంటే ఇంకొక 2-3 మ్యాచెస్ కనుక ఇట్నే అయితే మాత్రము ఇంకా అసలు క్వాలిఫై కూడా కాదు. అందుకే ఏంటంటే టీం కొంచెం విన్నింగ్ స్ట్రీక్లోకి వస్తే అందరికీ మంచిగా ఉంటుంది. ఫ్యాన్స్కైనా సరే, వాళ్ళకైనా సరే ఆ ప్రెషర్ ఉండదు. ఆల్రెడీ మనం ఒక 2-3 డేస్ నుంచి న్యూస్లో చూస్తూనే ఉన్నాం, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి ఇంకా హెచ్సిఏకి సంథింగ్ టికెట్స్ విషయంలో ఏదో ఇష్యూస్ అవుతున్నాయని. సో ఈ టైంలో కంటిన్యూగా మ్యాచెస్ ఓడిపోతే ఏంటంటే ఫ్యాన్స్ తీసుకోలేకపోతారు. ఒక సైడ్ అది, ఇంకో సైడ్ మన మ్యాచ్లు ఓడిపోవడం. సో ఇది ఒక్కటి గమనిస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎస్ఆర్ఎస్ టీమ్ ఈ మ్యాచ్ చూసిన వాళ్ళు మ్యాచ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.